చేసినామని చెప్తలేదు, షిఫ్ట్ చేసినామని చెప్తలేదు, చనిపోయినారని చెప్తలేదు. కానీ ఆ ఓట్స్ మాత్రం మిస్సింగ్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే 2025లో మీరు ఇచ్చిన ఎస్ఎస్ఆర్ జనవరి 1 ఇచ్చిన ఎస్ఎస్ఆర్కి ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ చేపట్టడం మధ్యలోనే 7,000 ఓట్లు డిలీట్ అయిపోయినాయి. అవి ఎన్నికల సంఘంలో కనబడటం లేదు, ఎక్కడ కనబడటం లేదు. మరి ఆ 7,000 ఓట్లు ఎవరివి, ఎక్కడికి పోయినాయి అనే విషయం మాకు బోధనలో అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని మేము ఎన్నికల సంఘాన్ని వల్ల రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. వీళ్ళంతా చనిపోయినారా, లేకపోతే వీళ్ళంతా షిఫ్ట్ అయినారా, లేకపోతే వీళ్ళు ఏ కారణం చేత మీరు డిలీట్ చేశారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే ఈ మధ్యలో ఒక పాపులర్ కేసు వచ్చింది, మీరు అందరు చూశారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు 2-3 రాష్ట్రాల్లో ఓటు ఉందని చెప్పి బాగా గొడవైంది. అయితే వారిది 2019లో తన ఎంపీగా పోటీ చేసినప్పుడు 2019లో ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చింది. 2019 నుంచి 2026 వరకు అంటే ఈ 7 ఇయర్స్లో కూడా ప్రకాష్ రాజ్ గారు వారికి క్లారిటీ ఇచ్చిందో లేదో తెలియదు. ఎన్నికల సంఘం మాత్రం ఆ మిగతా డూప్లికేట్ ఓట్స్ తీసేసిందో లేదో కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. అంటే ఒక్క ఓటు డిలీట్ చేయడానికి ఒక ప్రామినెంట్ పర్సన్ 3 చోట్లనో 4 చోట్ల ఆయనకు ఓట్లు ఉన్నాయి, సౌత్ తెలంగాణ మొత్తం సదర్న్ స్టేట్స్లో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ డిలీషన్కి 7 ఇయర్స్ తీసుకుంది. మరి మా బోధన్ నియోజకవర్గంలో సంవత్సరన్నర కాలంలో 7,000 ఓట్లు ఎట్లా డిలీట్ అయినాయి? దిస్ ఈజ్ మోర్ దెన్ 2% ఆఫ్ ద పాపులేషన్. మీరు చెప్తున్న ఓటర్లో కన్నా 2% పాపులేషన్. ఒక రూల్ ఉంది, ఏమది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక ఏదన్నా ఓట్ డిలీట్ చేయాలనుకుంటే, ఎస్పెషలీ ఫర్ డిలీషన్స్ ఇన్ ఏరియాస్ వేర్ మోర్ దెన్ 2% ఆఫ్ ది ఎలక్టోరల్స్ ఆర్ దేర్, పర్సనల్లీ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎన్నికల సంఘం నోటీస్ ఇవ్వాలి. ఒకసారి కాదు, వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. 3 times నోటీస్ ఇవ్వాలి. ఇది వాళ్ళ రూల్సే, నా రూల్స్ కాదు. మరి 7,000 మందికి మీరు ఇచ్చినారా? 7,000 మందికి పర్సనల్గా నోటీస్ ఇచ్చి అడిగినరా ఏంటి అన్నది మాత్రం మాకు బోధన్ నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా. మరి బోధన్ నియోజకవర్గం సంగతి అది సేమ్. మాకు ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి బోధన్లో ఇట్లా డేటా వచ్చిన తర్వాత మేము క్యూరియాసిటీతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ని మేము వెరిఫై చేద్దామని డేటా తీసుకున్నాం. మన రాష్ట్రంలో కాబట్టి మాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కొడంగల్లో వెరిఫై చేసినాం. కొడంగల్